నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం శ్రీధర్ గారు రచించిన 'అమ్మ గెలిచింది' అనే ఒక మంచి కథను విందాం. ఆ రోజు ఉదయం అర్జెంటు కేసు ఉండటం వలన కాస్త త్వరగానే రెడీ అయి కోర్టుకు బయలుదేరబోతున్న సమయంలో నా భీమవరం స్నేహితుడు అడ్వకేట్ శివకృష్ణ నుండి వచ్చిన ఫోన్ కాల్ నన్ను కొన్ని క్షణాల పాటు స్తబ్దుణ్ణి చేసింది. భీమవరం మావుళ్ళమ్మ ప్రసాదాన్ని చేతికి అందించినట్టుగా ఎన్నాళ్ళుగానో నేను వెతుకుతున్న ఓ ముఖ్యమైన సమాచారం చెప్పాడు. చేతిలో ఉన్న ఫైళ్ళు, కోటు, గౌను పక్కన పెట్టి అతను చెప్తున్న వివరాలు వింటూ అలా సోఫాలో కూర్చుండిపోయాను. ఫోన్ పెట్టేస్తూనే, శాంతి, ఓసారి ఇలా రా అని పిలిచాను. అప్పటి వరకు కోర్టు హడావుడితో సీరియస్గా ఉన్న నా ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్న సంబరమాచర్యాలు చూస్తూ, ఏంటండి, ఎక్కడి నుంచి ఫోన్ అని అడిగింది శాంతి. ఇన్నాళ్లుగా మనం వెతుకుతున్న డాక్టర్ అనసూయమ్మ గారి కుటుంబం మన హైదరాబాదులోనే ఉందట. ఓ మై గుడ్నెస్! శాంతి ముఖం సంతోషంతో విప్పారింది. ఫోన్ తీసుకొని నగరంలోని ఫేమస్ కార్పొరేట్ హాస్పిటల్ సిమ్స్ ఎండి సత్యవర్ధన రాజుకి ఫోన్ చేశాను. గుడ్ మార్నింగ్ అడ్వకేట్ జీ, ఏమిటి ఇంత ఉదయాన్నే నేను గుర్తొచ్చాను? నవ్వుతూ అడిగాడు అతను. అతని ప్రశ్న పట్టించుకోకుండా విషయం గబగబా చెప్పాను. అవతల నుండి ఓ నిమిషం నిశ్శబ్దం. ఆ తర్వాత, ఓకే, విత్ ప్లెజర్, తప్పకుండా రండి, మీకోసం ఎదురు చూస్తుంటాను చెప్పాడు అతను. మార్నింగ్ సెషన్లో నా కేసును నా జూనియర్కి అప్పగించి కారులో హాస్పిటల్కి బయలుదేరాను. డాక్టర్ అనసూయమ్మ గారి కుటుంబ సభ్యుల చిరునామా కోసం దాదాపు 6 సంవత్సరాల నుండి వెతుకుతూనే ఉన్నాను. ఆవిడే బతికుంటే వారి కుటుంబ సభ్యులను ఇలా అన్వేషించవలసిన అవసరమే బహుశా వచ్చి ఉండేది కాదేమో నాకు. ఆవిడ గుర్తొచ్చిన ప్రతిసారి నా మనసు వికలమైపోతుంది. భారమైన ఓ బాధ విచిక గుండె తలుపును తట్టి వెళ్తుంది. అంతులేని దైన్యం నింపుకున్న వదనంతో చేతిలో తన కేసుకు సంబంధించిన ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఫైలు భద్రంగా పట్టుకొని 56 ఏళ్ల బరువైన కాయాన్ని బలవంతంగా మోస్తూ, ఆయాసపడుతూ, అవస్థపడుతూ నా ఆఫీసు మెట్లు ఎక్కుతున్న ఆ పెద్దావిడ రూపం నా కళ్ళ ముందు కదలాడుతుంది. ఆ వయసులో కూడా తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఆవిడ పడిన తపన. నాకు న్యాయం చేయండి శ్రీధర్ గారు అంటూ చేతులు జోడించి అర్థిస్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో కనిపించిన తడి నా స్మృతి పథంలో మెదిలినప్పుడల్లా గుండె పిండేసినట్లు అవుతుంది. నలుగురిని చంపనిదే డాక్టర్ కాలేడు. అలాగే 4 కేసులు ఓడిపోతే గాని లాయర్గా అనుభవం రాదు. మారుతున్న కాలమాన పరిస్థితుల వల్ల, కొందరు స్వార్థపరుల వల్ల ప్రజలకు డాక్టర్లు, లాయర్ల మీద నమ్మకం పోతుంది. కానీ ఒక పేషెంటు తన ప్రాణం తన చేతుల్లో పోయినప్పుడు పైకి వ్యక్తం చేయకపోయినా మనసులో ఆ డాక్టర్ ఎంత వేదన చెందుతాడో ఎవ్వరూ ఊహించలేరు. అలాగే నమ్మి వచ్చిన క్లయింట్ని కేసులో గెలిపించలేకపోయినప్పుడు, న్యాయం చేజారిపోయి అన్యాయం అందలమెక్కినప్పుడు ఆ లాయర్ కూడా అంతే ఆవేదనకు గురవుతాడు. కొన్ని సందర్భాలలో క్లయింటు, అతడి కుటుంబానికంటే లాయరే ఎక్కువగా బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ప్రాక్టీస్ మొదట్లో ఈ ఫీలింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాలక్రమేణా అలవాటు పడిపోతారు. గెలుపు ఓటములు రెండింటికి సమానంగా స్పందించే పరిణితి వచ్చేస్తుంది. నా 25 ఏళ్ల న్యాయవాద జీవితంలో తిరిగి తొలినాళ్లల్లా మనసు కలత చెందింది అనసూయమ్మ గారి కేసు విషయంలోనే. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. 6 ఏళ్ల క్రితం ఓ 75 ఏళ్ల పెద్దాయన, ఓ 16 ఏళ్ల బక్కపలచని అమ్మాయి నా ఆఫీస్కి వచ్చారు. ఇద్దరి ముఖాలు దీనంగా ఉన్నాయి. భీమవరం నుంచి వచ్చాం. తమరి స్నేహితుడు అడ్వకేట్ శివకృష్ణ గారు పంపించారు చెప్పాడు ఆ పెద్దాయన. శివకృష్ణ పేరు చెప్పగానే నాకు అర్థమైంది. ఏసీబీ అరేంజ్డ్ ట్రాప్ కేసు అని. ఓకే, అసలేం జరిగింది అడిగాను. అనసూయ నా కూతురే బాబు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్. రేపో మాపో సివిల్ సర్జన్ ప్రమోషన్ పొందే సమయంలో వ్యాసెక్టమీ ఆపరేషన్ కోసం ఎవడో రిక్షావాడి నుంచి 50 రూపాయలు లంచం తీసుకుంది అనే అభియోగంతో ఏసీబీ ట్రాప్ చేసి జైల్లో పెట్టింది అని చెప్పి భుజం మీద కండువాతో కళ్ళు తుడుచుకున్నాడు పెద్దాయన. నిజానికి నా కూతురు అలాంటిది కాదయ్యా. పసితనం నుండి డాక్టర్ కావాలని కలలు కనేది. ఈ వృత్తికి న్యాయం చేయలేనంటూ వివాహం కూడా మానేసి
డాక్టర్గా సేవలను అందిస్తూ నిరుపేదల కోసమే తన జీవితమంతా దారపోసింది. పురిటిలోనే కన్నుమూసిన ఓ పేదరాలి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చి పెంచి ఇంత దాన్ని చేసింది. కన్న తండ్రినైనా ఈ ముసలివాడికి తానే తల్లిగా మారి నన్ను చంటి పిల్లాడిలా సాకుతుంది. 56 వయసులో కూడా అలు పెరగని యంత్రంలా ప్రజలకు సేవ చేస్తూ అందరి నోట దేవత అని అనిపించుకుంటుంది. ఇంకో 2 ఉద్యోగం చేస్తే ప్రశాంతంగా రిటైర్ అయిపోతాను నాన్న, హాయిగా మన ఊరికెళ్ళి ఆ చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు సేవ చేస్తూ ఈ శేష జీవితం గడిపేద్దాం నాన్న అనేది. ఇంతలో ఏ దేవుడికి కన్ను కుట్టిందో ఇలా జరిగింది. నా కూతురు జైలు పాలైంది. దుఃఖంతో పెద్దాయన గొంతు జీరబోయింది. ఊరుకోండి తాతయ్య, ఏడవకండి అంటూ ఆ అమ్మాయి ఆయన్ని ఓదార్చుతూనే తను కూడా వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆ క్షణంలో నాకు కళ్ళు చెమర్చాయి. న్యాయం ఎంతవరకు వారి పక్షాన ఉందో తెలియదు కానీ వయసు ఉడిగి నిస్సహాయుడైన పెద్దాయన, లోకమే తెలియని పసివయసులో ఉన్న ఆ అమ్మాయి దిక్కుతోచని పరిస్థితిలో న్యాయం కోసం అంత దూరం నుంచి ఇలా రావడం మాత్రం నా మనసును కదిలించేసింది. చాలాసేపటి వరకు మాటలు రాక నిశ్శబ్దంగా ఉండిపోయాను. అదంతా చూస్తున్న శాంతి ఆ అమ్మాయిని ఓదార్పుగా తన దగ్గరకు హత్తుకొని ఇంట్లోకి తీసుకెళ్ళింది. తనను అరెస్టు చేసిన వెంటనే అనసూయమ్మ గారు విజయవాడ స్పెషల్ ఏసీబీ కోర్టులో బెయిల్ కోసం దాఖలు చేస్తే దాన్ని కోర్టు నిరాకరించింది. కనీసం 30 రోజులు తప్పనిసరిగా జైల్లో ఉండవలసిందే. సక్సెస్ఫుల్ ట్రాప్ కేసుల్లో సామాన్యంగా బెయిల్ ఇవ్వరు. దాంతో రిఫరెన్స్ లాయరు శివకృష్ణ చేత ఈ కేసు నా దగ్గరకు వచ్చింది. అతడు నా స్నేహితుడే. అందువల్ల ఈ కేసు వివరాలు మరింత లోతుగా తెలుసుకోవడానికి నాకు వీలు పడింది. వీరబాబు అనే రిక్షా నడిపే వ్యక్తి వ్యాసెక్టమీ ఆపరేషన్ కోసం ఏరియా హాస్పిటల్కి వెళ్తే అనసూయమ్మ 50 రూపాయలు లంచం అడిగిందని అభియోగం. ఆ రోజు ఉదయం అవుట్ పేషెంట్స్ని చూస్తున్న అనసూయమ్మ గారి దగ్గరకు వీరబాబు వచ్చి అందరూ చూస్తుండగా చాలా నాటకీయంగా, అమ్మగారు మీరు అడిగినట్లు ఈ డబ్బులు ఉంచండి అమ్మా అంటూ హఠాత్తుగా ఆమె చెయ్యిలాగి 50 రూపాయల నోటు ఆమె చేతిలో పెట్టడం, మరుక్షణమే ఇద్దరు ఏసీబీ అధికారులు డిఎస్పి లోనికి వచ్చి ఫినాఫ్థలిన్ టెస్ట్ చేయడం, ఆమెను అరెస్టు చేయడం వెంటనే జరిగిపోయినాయి. దీనిని అరేంజ్డ్ ట్రాప్ అంటారు. వాస్తవానికి అనసూయమ్మ అతడిని లంచం అడగనే లేదు. 50 రూపాయలకు కక్కుర్తి పడవలసిన అగత్యం ఆమెకు లేదని అక్కడున్న అందరికీ తెలుసు. కానీ ఆమె చేతిలో కుక్కిన నోటు కెమికల్ పూసిన ద్రావణంలో ముంచిన ఆమె చేతులు ఎర్రబడటం వల్ల అక్కడ ఎవ్వరూ నోరెత్తి మాట్లాడలేకుండా పోయారు. గతంలో ఈ ఏసీబీ దాడులు అటెండర్ నుండి జూనియర్ అసిస్టెంట్ వరకే పరిమితమై ఉండేవి. ఈ మధ్యకాలంలో వారి యాక్టివిటీసు గెజిటెడ్ స్థాయిని దాటి సమాజంలోని పెద్ద పెద్ద తిమింగళాల దాకా విస్తరించింది. ఒకప్పుడు కంప్లైంట్ వస్తే పూర్వాపరాలు ఆలోచించకుండా ట్రాప్ చేసి అరెస్టు చేసిన వారనే అపవాదు ఏసీబీ మీద ఉండేది. ఇందులో అనసూయమ్మ గారు లాంటి అమాయకులు అన్యాయంగా బలైపోతూ ఉండేవారు. ఇక మీడియా ఇచ్చే పబ్లిసిటీ తెలిసిందే. దీనివల్ల మానసికంగా కృంగిపోయి తనువు చాలించిన వారెందరో. ఇందులో ఏసీబీ అధికారుల చేతివాటం కూడా ఉంటుంది అనే అనుమానం ప్రజల్లో లేకపోలేదు. వీటన్నింటికీ తెరదించుతూ ఇప్పుడు 1 నుండి 2 నెలల వరకు నిఘా వేసి అప్పుడు ట్రాప్కి సమాయత్తమవుతున్నారు. ఇది వరకులా కాకుండా ఎవరైనా ఫిర్యాదు చేయడానికి వస్తే ముందు వారి నుండి ఆ క్రైమ్కి సంబంధించిన ఆధారాలు, ఆడియో వీడియో రికార్డింగ్స్ని కలెక్ట్ చేస్తున్నారు. లేదా వచ్చిన వారికి ఒక చిన్న సీక్రెట్ కెమెరా ఇచ్చి పంపిస్తున్నారు. అరెస్టుల తర్వాత ఆధారాలు కోర్టులో దాఖలు చేస్తున్నారు. ఇటీవల జూలై 2018లో వచ్చిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా లంచం తీసుకున్న వారే కాదు, లంచం ఇవ్వజూపిన వారు కూడా శిక్షార్హులే. ఇదో మంచి మార్పు. ఇది అరేంజ్డ్ ట్రాప్స్ ప్రాబల్యాన్ని బాగా తగ్గిస్తుంది. ఈ కేసుల్లో జెన్యూనిటీని పునరుద్ధరిస్తుంది. కాకపోతే ప్రస్తుతం ఈ విధమైన చాలా కేసులు ఏసీబీ కోర్టులో విచారణ జరగడంలో ఎక్కువ కాలం ఆలస్యం చేయటం వలన అవన్నీ వీగిపోతున్నాయి. ఉద్యోగులైతే ఈలోపు సంబంధిత రాష్ట్ర సర్వీసు ట్రిబ్యునల్ని ఆశ్రయించి ఉత్తర్వులు పొంది వారి మిగిలిన సర్వీస్ కాలాన్ని పూర్తి చేయగలుగుతున్నారు.
కొందరైతే ఈ కేసు పూర్తయ్యేలోపు పరలోకానికే పయనమై వెళ్ళిపోతూ ఉన్నారు. వ్యక్తులు అరెస్ట్ అయినప్పుడు హల్చల్ చేసే మీడియా కూడా కేసులు వీగిపోతూ దోషులు తప్పించుకుంటున్నా ఆ విషయాన్ని మర్చిపోవడం గమనార్హం. హైకోర్టులో పిటిషన్ వేసి ఎలాగోలా అనసూయమ్మ గారికి బెయిల్ మంజూరు చేయించాను. జైలు నుండి వచ్చిన తర్వాత తన సర్వీస్ కాగితాలు, కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, సస్పెన్షన్ ఆర్డర్సు, బెయిల్ కాగితాలు ఒక ఫోల్డర్లో భద్రంగా పట్టుకొని తన సస్పెన్షన్ని క్వశ్చన్ చేస్తూ ట్రిబ్యునల్లో కేసు వేయడానికి నా ఆఫీస్కు వచ్చింది ఆవిడ. అప్పుడు అడిగాను ఆమెను, ఈ అరెస్టు వెనుక మీ శత్రువులు ఎవరైనా ఉన్నారా అని. కళ్ళ నిండా నీళ్లతో ఆమె నా వంక చూసింది. ఆ రోజు ఆమె చెప్పిన నిజం నా ఒంట్లో రక్తాన్ని సలసలా మరిగించింది. తమ స్వార్థం కోసం కొందరు మనుషులు ఎంతటి నీచమైన పనులు చేయడానికైనా వెనకాడరన్నమాట. ఆలోచిస్తకుండానే ఆ కారు హాస్పిటల్ని చేరుకుంది. కారు దిగగానే హాస్పిటల్ ఎండీ ఛాంబర్ వైపు వేగంగా నడిచాను. నన్ను చూడగానే డాక్టర్ సత్యవర్ధనరాజు లేచి, హలో శ్రీధర్ గారు, రండి, కూర్చోండి అంటూ చైర్ చూపించాడు. ఆ అమ్మాయి మీ హాస్పిటల్లోనే పనిచేస్తుందా? మరోసారి నిర్ధారించుకోవాలి అని అడిగాను. అవును, పేరు హర్షిత, కార్డియాలజిస్టు. మా హాస్పిటల్లో సంవత్సరం నుండి పనిచేస్తుంది. వెరీ ఎఫిషియంట్. అన్నట్లు ఒక్క అరగంట వెయిట్ చేయగలరా? తను సెకండ్ ఫ్లోరు కార్డియాలజీ వార్డులో రౌండ్స్లో ఉంది అన్నాడు. కొంచెం సేపు ఆలోచించాను. ఎందుకో అంతవరకు నేను వెయిట్ చేయలేను అనిపించింది. వాళ్ళ అమ్మకు బెయిల్ ఇప్పించమని అడగడానికి అప్పుడెప్పుడో వాళ్ళ తాతయ్యతో కలిసి వచ్చినప్పుడు చూడటమే. మళ్ళీ ఇన్నాళ్లకు వాళ్ళ అమ్మ అనసూయమ్మ గారిలాగే ఒక మంచి డాక్టర్గా చూడబోతున్నాను. ఆ అమ్మాయిని త్వరగా చూడాలి అనే ఆతృతగా ఉంది నాకు. పోనీ నేనే వెళ్ళి కలుస్తాను, పర్వాలేదా అన్నాను. విస్తుపోయి చూశాడు డాక్టర్ సత్యవర్ధనరాజు. నో ప్రాబ్లం, తప్పనిసరి అయితే వెళ్ళండి, మీతో వార్డ్ బాయ్ని పంపిస్తాను అని బజర్ నొక్కాడు. ఆయన గదిలో నుంచి వార్డు బాయ్ వెంట బయటకు వెళ్తూ ఉంటే వెనక నుండి అడిగాడు ఎండి సత్యవర్ధనరాజు. తనని కలవాలని చాలా యాంగ్జైటీగా ఉన్నారు. ఆ అమ్మాయి మీకేమవుతుంది? తల తిప్పి చూసి నవ్వాను. కుదిరితే తను ఒప్పుకుంటే నా ఇంటి కోడలవుతుంది. ట్రిబ్యునల్లో కేసు వేశాక చాలా నమ్మకంగా చెప్పాను. మీరు బాధపడకండి అనసూయమ్మ గారు, మీ నిజాయితీ మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. ఇంకో వారం రోజుల్లో మీరు డ్యూటీలో జాయిన్ అయిపోవచ్చు. ఏసీబీ కేసు నడుస్తూనే ఉంటుంది. సరైన ఆధారాలు లేకుండా కోర్టులో కేసు నిరూపించలేరు. మీ మీద పడిన నిందను రూపుమాపే పూచి నాది. మీరు నిశ్చింతగా ఉండండి. సరిగ్గా అదే సమయంలో అంతర్జాతీయ న్యాయవాదుల సదస్సుకు 15 రోజుల పాటు ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చింది. వెళుతూ శాంతికి చెప్పాను, అనసూయమ్మ గారి రీఇన్స్టేట్మెంట్ ఆర్డర్స్ అయిపోయాయి. ఆర్డర్ కాపీ రాగానే జూనియర్తో ఆవిడికి పంపించి డ్యూటీలో జాయిన్ అయిపోమని చెప్పు. నేను తిరిగి రాగానే తనని కలుస్తాను అని. కానీ నేను ఢిల్లీ వెళ్ళిన రెండో రోజే శాంతి ఫోన్ చేసి విషయం చెప్పింది. అనసూయమ్మ గారు మరణించారని. భరించలేని మానసిక వేదనతో గుండె నొప్పి వచ్చి ఆమె కన్ను మూసిందని. చాలాసేపు మనిషిని కాలేకపోయాను. లాయర్గా ఇది నా ఓటమి కాదు, అయినా ఎందుకో నా అవమాన భారం. ఆమెలో నమ్మకాన్ని పెంచాను. చివరికి ఆవిడ మీద పడిన నింద తొలగించకముందే, ఆమె సస్పెన్షన్ని రద్దు చేయించకముందే, తిరిగి ఆమెను విధుల్లోకి చేర్పించకముందే నా చేతులు కట్టేసినట్టు నన్ను అచేతనంగా నిలబెట్టి ఆవిడ అలా వెళ్ళిపోవడం నా గుండెను పిండేసింది. కళ్ళు తుడుచుకుంటూ ఆ పెద్దాయన వెక్కి వెక్కి ఏడుస్తూ, ఆ పసిబిడ్డ కళ్ళ నిండా ఆశతో నా వంక చూసిన అనసూయమ్మ గారి చూపు ఆ 15 రోజులు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. సదస్సు నుంచి తిరిగి వచ్చాక ఆ పెద్దాయన్ను, ఆ అమ్మాయిని పలకరిద్దాము అని నేను శాంతి భీమవరం వెళ్ళాం. అక్కడికి వెళ్ళాక తెలిసింది వాళ్లకు అక్కడ బంధువులు ఎవరూ లేరు అని. అనసూయమ్మ గారి మరణం తర్వాత ఎవరో ఆ పెద్దాయన్ను వృద్ధాశ్రమంలోనూ, ఆ అమ్మాయిని ఇంకేదో హాస్టల్లోనూ చేర్పించారని. కానీ ఎవరూ చిరునామా సరిగ్గా చెప్పలేకపోయారు. ఎలాగైనా వాళ్ళిద్దరినీ హైదరాబాద్ తీసుకొచ్చి మాతోనే ఉంచేసుకోవాలి అనిపించింది. ఆ అమ్మాయిని చదివించి మేజర్ అయ్యాక మా ఇంటి కోడలుగా చేసుకోవాలని ఆ క్షణమే తీర్మానించుకున్నాం.
అనసూయమ్మ గారిని గెలిపించలేకపోయినా కనీసం ఆమె కుటుంబ సభ్యులనైనా ఆదుకోవడం నా కనీస బాధ్యత అనిపించింది. వాళ్ళ చిరునామా తెలుసుకునే పని నా ఫ్రెండు అడ్వకేట్ శివకృష్ణకు అప్పగించి వెనక్కి వచ్చేసాం. సార్, అదిగో హర్షిత మేడం గారు, వార్డు బాయ్ పిలుపుతో ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాను. కార్డియాలజీ వార్డులో ఒక బెడ్పై చాలా బలహీనంగా, దాదాపు మంచానికి అతుక్కుపోయినట్టుగా ఉన్న ఒక పేషెంట్ దగ్గర నిలబడి అతనికి అనునయంగా ఏవేవో కబుర్లు చెప్తూ కేస్ షీటుపై ఏదో రాస్తుంది హర్షిత. పక్కనే ఉన్న నర్సు చెప్పడంతో వెనుతిరిగి నా వైపు చూసింది. చక్కని రంగు, అందమైన ముఖవర్చస్సు, లెమన్ ఎల్లో కలర్ కాటన్ చీరతో నిండైన ఆకర్షణీయమైన రూపం. అప్రయత్నంగానే ఆమె మెడ వంక, కాలి వేళ్ల వంక చూశాను. అమ్మయ్య, అమ్మాయికి పెళ్లి కాలేదు అనుకుంటూ ఒకసారి ఆమెను నా కొడుకు సందీప్ పక్కన ఊహించుకున్నాను. సంతృప్తిగా అనిపించింది. నువ్వు అనసూయమ్మ గారి కూతురు హర్షిత కదా? నేనే ముందు అడిగాను. అవునండి, మీరు గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తూనే, సార్ మీరు అడ్వకేటు శ్రీధర్ గారు కదూ? ఆశ్చర్యంగా అడిగింది. అవునన్నట్లుగా తల ఊపాను. ఆమె ముఖంలో చెప్పలేనంత సంతోషం. సార్ నమస్కారం, బాగున్నారా? మేడం ఎలా ఉన్నారు? గబగబా దగ్గరకు వచ్చేసింది. బాగున్నాం అంటూ నవ్వాను నేను. సార్, ఒక్క 5 నిమిషాలు నా రూమ్లో కూర్చోండి, పేషెంట్స్ని చూసి వచ్చేస్తాను ప్లీజ్, చాలా ప్లీజింగ్గా రిక్వెస్ట్ చేసింది. సరేనని వెనుదిరగబోతూ యథాలాపంగా బెడ్పై ఉన్న పేషెంట్ని చూసిన నేను ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాను. అతనెవరో గుర్తొచ్చేసరికి నా కళ్ళు పెద్దవయ్యాయి. డాక్టర్ రంగారావు, సివిల్ అసిస్టెంట్ సర్జన్, అనసూయమ్మ గారి జూనియర్. నన్ను చూసిన అతడి ముఖంలో కూడా రంగులు మారడం స్పష్టంగా కనబడింది. అతడు నన్ను గుర్తుపట్టాడు. అందుకే మా సంభాషణ వినగానే అయోమయంగా నా వైపు, హర్షిత వైపు మార్చి మార్చి చూస్తున్నాడు. అంటే హర్షిత ఎవరో అతడికి తెలియదన్నమాట. మరి అతనెవరో హర్షితకు తెలుసా? సరిగ్గా అనసూయమ్మ గారు నా దగ్గరకు వచ్చి వెళ్ళిన 2వ రోజే ఒక పెద్దాయన నా ఆఫీస్కి వచ్చాడు. చూడటానికి మంచి వ్యక్తిలా కనబడుతున్నా అతని కళ్ళల్లో, చూపుల్లో ఏదో తేడా. నమస్కారం లాయర్ గారు అంటూ వచ్చి టేబుల్ ఎదురుగా కుర్చీలో కూర్చున్నాడు. నా పేరు రంగారావు, భీమవరం నుండి వచ్చాను. డాక్టర్ అనసూయమ్మగా పనిచేస్తున్న ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోనే సివిల్ అసిస్టెంట్ సర్జన్గా పనిచేస్తున్నాను వినయంగా చెప్పాడు. అతని పేరు వినగానే అనసూయమ్మ గారు ఆ రోజు చెప్పిన వ్యక్తి ఇతనే అని అర్థమైంది. అతడు చేతిలోని లెదర్ బ్యాగ్ తెరిచి అందులో నుంచి ₹1,00,000 తీసి నా ముందుంచాడు. ఇది అడ్వాన్స్ మాత్రమే, నేను కాస్త ముందుగానే వచ్చేవాణ్ణి. అనసూయమ్మ గారి కేసు మీరు టేకప్ చేశారని ఆలస్యంగా తెలిసింది అన్నాడు. నేను అతన్నే గమనిస్తున్నాను. లాయర్ల దగ్గర, డాక్టర్ల దగ్గర ఎప్పుడూ అబద్ధం చెప్పకూడదు. అందుకే మీకు ఓపెన్గా చెప్తున్నాను. ఇప్పుడు నా వయసు 57 సంవత్సరాలు దాటాయి. మరో 6 నెలల్లో నాకు రిటైర్మెంటు. నేను రిటైర్ అయ్యే లోపల సివిల్ సర్జన్ కావాలనేది నా కల. మా హాస్పిటల్లో సీనియర్ సివిల్ సర్జన్ డాక్టర్ సదానందరావు గారు మరో 10 రోజుల్లో రిటైర్ కాబోతున్నారు. ఆయన తర్వాత ఆ పోస్టుకు నన్నే ఎంపిక చేస్తారని, నాకే ప్రమోషన్ ఇస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ జాయినింగ్ డేట్స్లో ఉన్న తేడాల వల్ల ఇంకా 2 సంవత్సరాల సర్వీసు ఉన్న అనసూయమ్మనే ఎంపిక చేశారు. ఆమె లేకపోతే ఆ ప్రమోషన్ నన్నే వరించేది. అప్పటికీ వెళ్ళి ఆమెను బతిమలాడాను. ఆమె వాలంటరీగా తప్పుకుంటే కొంత డబ్బు ఇస్తానని చెప్పాను. కనీసం ఒక 6 నెలలు సెలవు మీదైనా వెళ్ళమని, నేను రిటైర్ అవ్వబోయే ఈ 6 నెలలైనా కనీసం ఇన్ఛార్జి సివిల్ సర్జన్గా చేస్తానని ప్రాధేయపడ్డాను. కానీ తను అంగీకరించలేదు. ఇంకేం చేయాలో తోచలేదు. అందుకే నా ఫ్రెండ్స్ సహాయంతో ఓ రిక్షావాడిని ఉపయోగించి ఏసీబీ ట్రాప్ చేయించాను. కాసేపు ఆగాడు. ఇప్పుడు మీ దగ్గరకు ఎందుకు వచ్చానంటే, ఎలాగూ తను సస్పెండ్ అయింది. మీరు కొన్నాళ్ళు చూసి చూడనట్లు ఈ కేసును వదిలేస్తే ఆ సివిల్ సర్జన్ పోస్టులో నేనే ఉంటాను. 6 నెలల తర్వాత మీరు ఆ కేసు గెలిపించి ఆమెను తిరిగి విధుల్లోకి పంపించవచ్చు. మీ కష్టం నేనేమీ ఉంచుకోను, మీరు అడిగినంత ఇస్తాను, ఆలోచించండి చెప్పాడు. అతను చెప్పిందంతా విని నెమ్మదిగా నోరు విప్పాను. ఒకవేళ మీరు చెప్పినట్లు నేను చేయకపోతే? అతడు కుర్చీలో స్ట్రైట్గా కూర్చున్నాడు.
క్షణంలో అతని గొంతులో ఇందాకటి వినమ్రత స్థానంలో కాఠిన్యం వచ్చి చేరింది. ఏం పర్వాలేదు. ఈ రీఇన్‌స్టేట్‌మెంట్ ఆర్డర్స్ ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు సీరియస్‌గా అన్నాడు. అప్పటి వరకు నాలో అదిమిపెట్టి ఉంచిన కోపం కట్టలు తెంచుకుంది. ఒక్క ఉదుటున కుర్చీలో నుంచి లేచాను. ఏయ్ లేయ్, పైకి లే. నీ ప్రమోషన్ కోసం నిజాయితీగా పనిచేసే ఒక తోటి డాక్టర్కు, అందున పేదల కోసం జీవిత కాలాన్ని పణంగా పెట్టి సేవ చేసే ఓ స్త్రీమూర్తికి అన్యాయం చేస్తావా? సిగ్గులేదు? లాయర్లంతా డబ్బు కాసుబడి న్యాయాన్ని నీలాంటి స్వార్థపరుడికి అమ్మేస్తారనుకుంటున్నావా? డాక్టర్లంటే దేవుళ్ళు. ఇంతటి విషపు ఆలోచనలతో ఉన్న నిన్ను డాక్టర్ అనడానికి అసహ్యంగా ఉంది. అయినా ఈ వయసులో పదోన్నతి పొంది ఏం సాధిస్తావు? ఎవరికి సేవ చేస్తావు? నీలాంటి డాక్టర్లేరా నమ్మి వచ్చిన ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేసేది. వయసులో పెద్దవాడివి కాబట్టి కొట్టకుండా వదిలేస్తున్నాను. నువ్వే కాదు, ఆ దేవుడే దిగివచ్చినా నన్ను డబ్బుతో కొనలేరు. వెళ్ళు, ఇంకెప్పుడు నా కంటికి కనబడకు. ఆఫీసు దద్దరిల్లేలా ఆవేశంగా అరిచాను. భగవంతుడి లీలలు ఎంత విచిత్రంగా ఉంటాయో మామూలు మానవ మాత్రుడికి ఊహకు కూడా అందవు. ఆ రోజు అలా వెళ్ళిపోయిన వ్యక్తిని తిరిగి ఇక్కడ ఇలా చూస్తానని అనుకోలేదు. అది కూడా తను ఎవరి తల్లి అకాల మరణానికి కారణమయ్యాడో ఆమె కూతురు చేతుల్లోనే ఇప్పుడు తన ప్రాణాలు నిలుపుకుంటూ. కొద్దిసేపటికి, సార్ నేను ఇక్కడ ఉన్నానని మీకెలా తెలిసింది అంటూ వచ్చి కూర్చుంది హర్షిత. ఎలా తెలుసుకున్నానో చెప్పాను. తాతయ్య బాగా పెద్దవాడయ్యాడు సార్. అమ్మ చనిపోయాక ఏదో ట్రస్ట్ వాళ్ళు మమ్మల్ని ఆదరించారు. నన్ను చదివించింది కూడా వాళ్లే. ఉద్యోగం వచ్చాక వృద్ధాశ్రమంలో ఉన్న తాతయ్యను తీసుకొని హైదరాబాద్ వచ్చేశాను. తాతయ్య మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటారు. నేను కూడా చాలాసార్లు మిమ్మల్ని కలవాలని ప్రయత్నించాను, వీలు పడలేదు. ఆమె చెప్తున్నది వింటున్నప్పటికీ నా మనసంతా ఆ పేషెంట్ ఎవరో నీకు తెలుసా అని అడగాలనే ఉంది. తను ఇంకేదో చెప్పబోతుండగా, డాక్టర్ డాక్టర్, ఆ కార్డియాలజీ వార్డు 12వ నెంబర్ బెడ్ మీద పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉంది, త్వరగా రండి హడావుడిగా పరిగెత్తుకొచ్చింది నర్సు. రంగారావు గారా? ఒక్క ఉదుటను లేచి పరిగెత్తింది హర్షిత. నేను వెంటనే వెళ్ళాను. గుండె పట్టుకొని శ్వాస అందక మంచం మీదే ఎగిరెగిరి పడుతున్నాడు రంగారావు. ఇప్పటి వరకు బాగానే ఉన్నారు, సడన్గా ఏమైంది? హడావుడిగా అతనికి వెంటిలేటర్ అమర్చుతూ మరో 2 డాక్టర్లను పిలుచుకురమ్మని అక్కడున్న నర్సులకు ఆర్డర్స్ జారీ చేసింది. అందరి ముఖాల్లోనూ ఆందోళన. ఏవేవో ఎక్విప్మెంట్స్ అన్నీ తెప్పించడం, అతన్ని ఆపరేషన్కి సిద్ధం చేస్తూ ఉండటం. ఒక్కసారిగా అక్కడి వాతావరణం అంతా సీరియస్గా మారిపోయింది. అదంతా చూస్తూ నేను అక్కడ ఉండలేక బయటికి వచ్చి కారిడార్లో కూర్చుండిపోయాను. పశ్చాత్తాప భావన మనిషిని ఎంతగా నలిపేస్తుందో, కృతజ్ఞతాభావం హృదయాన్ని ఎంతగా బరువెక్కిస్తుందో రంగారావును చూస్తేనే తెలిసింది. హర్షిత ఎవరో తెలిసాక ఆమె ప్రేమను, దయను, సహృదయతను అతని గుండె తట్టుకోలేకపోయింది. అనసూయమ్మకు చేసిన ద్రోహం కత్తిలా అతన్ని గుచ్చుకొని ఉంటే, ఆమె కూతురే పెద్ద మనసుతో ప్రేమ లేపనం పూసి తనకు వైద్యం చేస్తుందని తెలుసుకున్న రంగారావు తన గుండెల్లో రగులుతున్న సంఘర్షణను, ఒత్తిడిని తట్టుకోవడానికి చాలాసేపు ప్రయత్నించాడు. చివరాఖరుకు ఇక వీలు కాకపోవడంతో ఆ గుండె శాశ్వతంగా ఆగిపోయింది. నా కళ్ళ ముందు నుండి స్ట్రెచ్చర్పై రంగారావు మృతదేహాన్ని తీసుకువెళ్తూ ఉన్నారు. అతనికి సంబంధించిన వాళ్ళెవరో. ఇలా జరుగుతుందనే నేనెవరో అతనికి తెలియనివ్వకుండా ఇన్నాళ్ళు ట్రీట్మెంట్ చేశాను సార్. అలసటగా పక్కనే వచ్చి కూర్చున్న హర్షిత మాటలకు ఉలిక్కిపడ్డాను. అంటే అతనెవరో నీకు ముందే తెలుసా? విస్తుపోతూ చూశాను హర్షిత వైపు. అవును అన్నట్లు తల ఊపింది. అమ్మ పోయాక రంగారావు గారికి ప్రమోషన్ రాలేదు. అతడు చేసిన ద్రోహం అందరికీ తెలిసిపోయింది. అతడిని చిన్న చూపు చూడటం మొదలెట్టారు. అది భరించలేకపోయారు ఆయన. ఉద్యోగం మానేశారు. కొన్నాళ్లకు ఇంట్లోనూ నిరాదరణే ఎదురైంది. డబ్బు పోయింది, భార్య పోయింది, కొడుకు కోడలు వెళ్ళగొట్టారు. ఎవరూ చూసే దిక్కులేక ఏ క్షణమైనా ఆగిపోయేంత బలహీనంగా ఉన్న గుండెతో ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకొని ఇక్కడ చేరారు. చూడగానే ఆయన్ని గుర్తుపట్టాను. తనకు ట్రీట్మెంట్ చేస్తున్నది అనసూయమ్మ గారి కూతురే అని తెలిస్తే ఆ క్షణమే ఆయన గుండె పగిలిపోయి ఉండేది. అందుకే చాలా జాగ్రత్త పడ్డాను. పరిస్థితిలో ఇప్పుడిప్పుడే కాస్త మార్పు వస్తూ ఉంది.
చివరికిలా ఆమె గొంతులోకి దుఃఖం తన్నుకొచ్చింది. ఆమె కళ్ళ వెంట ధారాపాతంగా కన్నీళ్లు కారిపోతుంటే ఇక మాట్లాడలేక నా భుజంపై తలవాల్చి చిన్న పిల్లలాగా ఏడ్చేసింది. ఏం జరగాలని భగవంతుడు రాసిపెడితే అది జరగవలసిందే. తను చేసిన దానికి ఈ విధమైన ప్రాయశ్చిత్తం అతని నుదుటిన రాసి ఉంటే దాన్ని ఎవరు మాత్రం మార్చగలరు? దీనికి నేను బాధ్యుణ్ణి అని నాకు అనిపించలేదు. అందుకే అంటాను, భగవంతుడు ఆడే జీవన చదరంగంలో మనం ఎదురు చూడని చిత్రమైన మలుపులను నిమిత్త మాత్రుల్లా స్వీకరించాలని, మనంతటా మనం నివారించలేని అవాంఛిత సంఘటనలు ఏవైనా సరే మనసారా ఆహ్వానించి తీరాలని గాఢంగా నిశ్వసించాను. హర్షిత వంక చూశాను. ఆ రోజు వాళ్ళ అమ్మ కోసం ఎంత విలవిల్లాడుతూ ఏడ్చిందో తన శత్రువైన రంగారావు గురించి కూడా ఇప్పుడు అంతే రోదిస్తుంది. ఒక చిన్న పిల్లలో ఇంత గొప్ప పరిణితి ఎలా వచ్చింది? తమకు ద్రోహం చేసిన వాడికి మేలు చేయాలని తాపత్రయపడేంత గొప్ప మానవత్వం ఆమెకు ఎక్కడి నుండి వచ్చింది? ఒక మహామనిషి పెంపకం ఇంతటి మానవతా విలువలను పెంచుతాయా? ఆ అమ్మాయిని అనునయించాలని నాకు లేదు. ఆమె ఎవరి కోసమైతే దుఃఖిస్తుందో అతడి అదృష్టాన్ని తలుచుకుంటూ ఉన్నాను. ఒక లాయర్గా అనసూయమ్మ గారిని నేను గెలిపించలేకపోయాను. కానీ మానవత్వం మూర్తీభవించిన డాక్టర్గా వాళ్ళ అమ్మను గెలిపించుకుంది హర్షిత. ఇప్పుడే కాదు, ఇంకెప్పటికీ గెలిపిస్తూనే ఉంటుంది. నా కళ్ళకు ఇప్పుడు హర్షిత స్థానంలో నిండుగా డాక్టర్ అనసూయమ్మ గారే కనబడుతున్నారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.